హరీష, ఏంటి హరీష ఇన్ని ప్యాకెట్ని పెట్టుకొని ఉన్నావు పార్సిల్స్ అనుకుంటున్నారా? అవును, ఈరోజు ఇట అన్బాక్సింగ్ వీడియో. అండ్ దీనిలో ఏముంది, అందరూ కొనుక్కుంటూనే ఉంటారు అనుకుంటారు కదా. బట్ ఇవి నేను ఫ్రీగా కొనుక్కున్నాను అనమాట. ఎట్లాంటి అమౌంట్ పే చేయకుండా మా ఇంటి కోసం ఇవన్నీ నేను ఫ్రీగా బుక్ చేసుకున్నాను. సో ఏమేమి తీసుకున్నాను, ఎలా తీసుకున్నాను, ఎందుకు ఫ్రీగా వచ్చాయి, ఇవన్నీ కూడా కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో షేర్ చేస్తాను. దానికన్నా ముందు ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నారు అంటే వీడియో చూసిన తర్వాత నచ్చితే డెఫినెట్గా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ని క్లిక్ చేస్తే నేను ఎలాంటి వీడియో అప్లోడ్ చేసిన నోటిఫికేషన్ అనేది మీ దాకా వస్తుంది. వీడియో నచ్చింది అంటే మాత్రం డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి, ఓకేనా? ఇంకెట్లా లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. సో ఫస్ట్ అయితే పెద్ద సస్పెన్స్ ఎక్కువ డ్రాగ్ చేయకుండా ఫస్ట్ అయితే ఎట్లా ఫ్రీగా వచ్చాయో చెప్తాను. సో మనలో చాలామంది క్రెడిట్ కార్డ్స్ యూజ్ చేస్తూ ఉంటారు కదా, హస్బెండ్స్లో చాలామంది క్రెడిట్ కార్డ్స్ యూజ్ చేస్తుంటారు. సో అట్లా లాస్ట్ ఫ్యూ మంత్స్ నుంచి మేము యూజ్ చేసిన క్రెడిట్ కార్డ్స్కి కొన్ని రివార్డ్ పాయింట్స్ వస్తాయి. సో ఆ రివార్డ్ పాయింట్స్తో నేను ఇవన్నీ బుక్ చేసుకున్నాను అనమాట. బేసికల్గా మనం ఏదైతే క్రెడిట్ కార్డ్తో ట్రాన్సాక్షన్ చేస్తామో దాంతో వచ్చే రివార్డ్ పాయింట్స్తో వాళ్ళు కొన్ని కేటగిరీస్ లాగా ఇచ్చారన్నమాట. ఎలక్ట్రానిక్స్ అని, హోమ్, బ్యూటీ, కిచెన్, ఇట్లా కొన్ని సెలెక్టెడ్ ఐటమ్స్ ఇచ్చారనమాట. ఇప్పుడు మనకి ఒక 10,000 పాయింట్స్ ఉన్నాయి అనుకోండి. ఏదన్నా ఈ ప్రోడక్ట్ ఒకటి బుక్ చేసుకుంటే దీనికి వచ్చేసి వాళ్ళు ఆ 10,000లో ఒక 7,000 8,000 ఈ ప్రోడక్ట్ కాస్ట్ ఉంటుంది అన్నమాట, పాయింట్స్ వైజ్గా. సో మనకి ఎన్నైతే పాయింట్స్ వచ్చాయో ఆ పాయింట్ బట్టి మనకి ఏవైతే కావాలో అవి బుక్ చేసుకున్నాం అనమాట. సో బేసికల్గా క్రెడిట్ కార్డ్స్ అందరం యూజ్ చేస్తూ ఉంటాము. ఏదన్నా ఇమీడియట్గా ఉందంటే క్రెడిట్ కార్డ్తో పే చేసుకోవటము, దాని తర్వాత మళ్ళీ దానికి ఒక కొంత టైం పీరియడ్ ఉంటుంది కదా, ఆ టైం పీరియడ్ తర్వాత పే చేస్తూ ఉంటాము. సో ఇది కామన్గా అందరూ చేస్తూనే ఉంటారు. సో దానికి కొంచెం బ్యాంక్ వాళ్ళు అట్రాక్ట్ చేయడానికి అన్నట్లు కొన్ని బ్యాంక్స్ వాళ్ళు కొన్ని ఆఫర్స్ పెడతారు. అట్లా మేము యూజ్ చేసే క్రెడిట్ కార్డ్కి వచ్చిన రివార్డ్ పాయింట్స్తో ఇవన్నీ బుక్ చేసుకున్నాం అనమాట. ఫ్యూ మంత్స్ నుంచి వచ్చిన దానిలో సో ఏమేమి బుక్ చేసుకున్నాను అన్న చూపిస్తాను. అక్కడ ఉన్న వాటిల్లో ఓకే నాకు హెల్ప్ అవుతాయి అని అనుకున్నది బుక్ చేసుకున్నాను. జస్ట్ ఇవి పైన జస్ట్ ఇది కట్ చేశానండి అంతే, ఏది కూడా ఓపెన్ చేసి అయితే చూడలేదు ఎలా ఉంది అనేసి. 2-3 డేస్లోనే వచ్చాయి, బుక్ చేసుకున్న 3 డేస్లోనే వచ్చాయన్నమాట. సో ఫస్ట్ వన్ వచ్చేసి హెయిర్ స్ట్రైట్నర్ బుక్ చేసుకున్నానండి. దీని కాస్ట్ వచ్చేసి 1395 ఉంది. ఇది నేను నార్మల్గా కాస్ట్ వైజ్గా బయట అయితే బుక్ చేసుకుంటే ఎంత ఉంటుంది అని చెప్తున్నాను అంతే, ఓకేనా? సో ఇవైతే 0 అండి, నేను ఏం అమౌంట్ పే చేయలేదు. మాకున్న పాయింట్స్కి నాకు ఈ 8 ఐటమ్స్ వచ్చాయన్నమాట. సో నేను ఇట్లా సోఫా దగ్గర కింద కూర్చుంటే మా అమ్మ ఇట్లా వెనక్కి కూర్చొని ఎప్పుడు, ఎందుకమ్మా నీ హెయిర్ ఇంత కర్లీగా ఉంటుంది, ఎంత కర్లీగా ఉంటుంది, బేసికల్గా దానికి బాగా స్ట్రైట్ హెయిర్ కదా, ఎందుకు కర్లీగా ఉంటుంది అంటుంది. సరే ఇంకా నాకు కూడా కొంచెం స్ట్రైట్నర్ తీసుకుందామని ఎప్పటి నుంచో ఉంది. సో అందుకని చెప్పేసి నేను ఈ స్ట్రైట్నర్ తీసుకున్నాను. హావెల్స్ కంపెనీ అండి, హావెల్స్ హెయిర్ స్ట్రైట్నరు, 2 years వ్యారంటీ ఉంది. ఒకసారి మీరు ఇవన్నీ ఒకసారి చెక్ చేయండి. నార్మల్గా అమెజాన్లో కానివ్వండి, ఇంకెక్కడైనా చూస్తే ఎలా ఉంటాయి, ప్రైజెస్ ఎలా ఉన్నాయి అన్నది కూడా చెక్ చేస్తే అర్థమవుతుంది. సో 1395 ఉన్నాయి అన్నమాట దీని ఒరిజినల్ ప్రైస్ అయితే. ఇంకా నేను ఏమి ఓపెన్ చేసి చూస్తున్నాను అంతే, ఏం యూజ్ చేయట్లేదు. యూజ్ చేసిన తర్వాత ఎలా ఉంది అని రివ్యూ ఇస్తాను. మ్యాక్సిమం చాలా మందికి ఐడియా ఉంటుంది కదా, యూజ్ చేస్తూనే ఉంటారు. సో ఇదొకటి బుక్ చేసుకున్నాను. ఫైనల్గా లాస్ట్లో క్యాలిక్యులేట్ చేద్దాము ఇవి ఎంత కాస్ట్ బయట తీసుకోవాలి అనుకుంటేనని. దాని తర్వాత అండ్ ఇది యూస్ఫుల్లా కాదా అని కూడా ఒకసారి కమెంట్ చేయండి. నేను తీసుకునే ఓకే వర్త్, తీసుకోవడం బెటర్ అనుకుంటారా లేదా. అండ్ ఇది వచ్చేసి లంచ్ బాక్సెస్ తీసుకున్నాను. సో నెక్స్ట్ వచ్చేసి
లంచ్ బాక్సెస్ తీసుకున్నానండి. ఆల్రెడీ లంచ్ బాక్సెస్ కొన్నావు, మళ్ళీ ఇవెందుకు అంటే ఇంకా అక్కడ మాకున్న పాయింట్స్కి నాకు ఇంకా వేరే దానికన్నా కూడా ఇవైతే ఇంక ఇప్పుడు కాకపోయినా 6 monthsకి లేకపోతే 1 yearకైనా యూజ్ చేసుకుంటారు కదా లంచ్ బాక్సెస్ అని చెప్పేసి ముగ్గురికి 3 పెట్టాను. మా హస్బెండ్కి ఒకటి, పిల్లలిద్దరికి 2. సో చూడండి విరాట్ కోహ్లీ వచ్చాడు. ఇది యాక్చువల్గా మా హస్బెండ్ది. దీని కాస్ట్ వచ్చేసి 699 ఉందండి. చూద్దాం ఎలా ఉందో. ఒరిజినల్ కాస్ట్ అయితే 699 ఉంది. మనం ఏదైనా అంతే కదా, ఒక 2 lakhs 3 lakhs బిల్ పే చేసినా మనకి రాని, బిల్ పే చేసి ఏదైనా నెక్లెస్ కొనుక్కున్న రాని సాటిస్ఫాక్షన్ లాస్ట్లో ఒక ఏంటి కప్పు సెట్టో లేకపోతే ఏదో ఒక డిన్నర్ సెట్టో ఏదో ఒకటి ఇస్తారు కదా, అవి చూస్తే ఫుల్ హ్యాపీగా ఉంటాయి. సో క్రెడిట్ కార్డ్ బిల్ పే చేసిన దానికన్నా కూడా ఫ్రీగా వచ్చిన ఈ గిఫ్ట్లకే మనకి ఎక్కువ హ్యాపీగా ఉంటుంది కదా. సో ఇది మంచి స్ట్రాంగ్గానే ఉందండి. లోపల స్టీలే, సో స్టీలే యూజ్ చేస్తాము లంచ్కి. ఓకేనా, పైన మాత్రమే ఇదేంటి ప్లాస్టిక్ కానీ లోపలైతే స్టీలు. సో ఇలాంటి ఈ బాక్స్, ఇలాంటివి 2, రైస్ కోసం ఒకటి. ఓకేనా, సో ఈ 3 boxes అండ్ సేమ్ ఒక స్పూన్ వచ్చింది. ఇది మా హస్బెండ్ కోసం అనమాట. ప్రజెంట్ అయితే తను ఒకటి తీసుకెళ్తున్నారు, బట్ మేబీ ఫ్యూచర్లో కావాలన్నా అప్పుడు కొనేదానికన్నా అన్నట్టు. సో ఇది బుక్ చేసుకున్నాను. ఇది ఒకటి లంచ్ బ్యాగ్. నెక్స్ట్ ఏమున్నాయో నాకు తెలిసలే కానీ ఓపెన్ చేసి అయితే చూడలేదు. ఇదేంటి క్యాసరోల్ సెట్, స్టెయిన్లెస్ స్టీల్, 1200 ఉంది కాస్ట్. చూపిస్తాను. నాకు చూడంలోనే మంచి క్యూట్గా అనిపించింది. మిల్టన్ కంపెనీ వాళ్ళది. క్వాలిటీ ఎలా ఉందో కానీ ఇది బాక్సెస్ తీయాలన్నా కష్టంగా ఉంది. ఓకే చూడండి, మిల్టన్ కంపెనీవి 3 sets క్యాసరోల్ ఉంటాయి కదా హాట్ బాక్సెస్, ఆ సెట్. అయ్యా సేమ్ కలర్ కాదు, నేను యాక్చువల్గా గ్రీన్ అనుకున్నాను. గ్రీన్ అయితే చాలా బాగుంది, క్లాసీ లుక్ ఉందని చెప్పి తీసుకున్నాను, బట్ ఇది గ్రీన్ కాదు. ఇట్స్ ఓకే. ఇవన్నీ కొత్త ఇంటికి వెళ్ళే వరకు దాచిపెడతాను అనమాట, ఇప్పుడు ఏం యూజ్ చేయకుండా. ఒకటి ఓపెన్ చేసి చూపిస్తాను. చూస్తే మంచి క్యూట్ క్లాసీగా ఉంది కదా. గోల్డ్ కలర్ ఫినిషింగ్ వచ్చి యాక్చువల్గా పిక్ మీద మంచి గ్రీన్ కలర్ ఉంది. సో ఆ గ్రీన్ కలర్ ఏమో అనుకున్నా. డైనింగ్ టేబుల్ మీద కానివ్వండి, లేకపోతే ఎవరైనా వచ్చినప్పుడు సర్వ్ చేయాలన్నా కూడా బాగుంటుంది. ఎలా ఉంది, క్యూట్గా ఉందా, నచ్చిందా లేదా? ఇదే 3 sets అనమాట. ఇది ఒకటి, ఈ సైజ్ ఒకటి. ఇవైతే అన్నీ ఓపెన్ చేయట్లేదండి ఇంకా. నెక్స్ట్ వచ్చేసి ఈ సెట్, ఈ సైజు బేసికల్గా ఈ 3 sizes అనమాట. ఇది యూజ్ఫుల్ అంటారా కాదా? ఇదైతే 1200 అని ఉంది ప్రైజు. ఉంటుందా 1200? మిల్టన్ కంపెనీ. సో అదొకటి. ఇది వచ్చేసి ఇవి పిల్లల లంచ్ బాక్సెసే, సేమ్ కంపెనీ, సేమ్ లంచ్ బాక్సెస్. మా హస్బెండ్కి ఏదైతే తీసుకున్నానో అదే. ఇది కూడా ఐ థింక్ నాకు తెలిసి 750 ఉంది కాస్ట్. సో మ్యాక్సిమం ఇంతే ఉండొచ్చేమో, ఎందుకంటే మొన్నే కదా నేను పిల్లలకి తీసుకుంది. సో మ్యాక్సిమం ఇలానే ఉన్నాయి అవి కూడా. అది కూడా అంతే 700 ఆ కాస్ట్కే వచ్చింది కాబట్టి మేబీ ఇదే ఈ కాస్టే ఉండుంటుంది. సేమ్ లోపల కర్రీ కోసం ఒక ఈ బాక్స్ వచ్చింది, అండ్ దాంతోపాటు ఒక స్టీల్ స్పూన్ వచ్చింది.
సేమ్ నేను స్టీల్ ఫ్యాక్టరీలో ఏదైతే తీసుకున్నానో సేమ్ అలానే ఉన్నాయి. కొంచెం ముందే బుక్ చేసుకొని ఉంటే అవి కొనేదాన్ని కాదు. సో నెక్స్ట్ యూజ్ చేసుకుంటారు, లేకపోతే ఒక 6 months తర్వాత అయినా యూజ్ చేసుకుంటారు. సేమ్ ఇది సమన్వికి అండ్ సేమ్ సాయికి. ఇంక ఇది ఓపెన్ చేయట్లేదు. సేమ్ ఇంక ఇది కూడా అంతే. ఒకసారి చూద్దాం డిజైన్ ఏమొచ్చిందో చూద్దాము. చూడండి ఈ టీమ్ వచ్చింది. ఇది సాయిది. ఈ 2 లంచ్ బాక్సెస్. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది ఇంకొకటి యూస్ఫుల్ ప్రోడక్ట్ అనమాట. ఇదైతే చాలా డేస్ నుంచి కొనుక్కోవాలి అని అనుకుంటున్నదే. అగారో, ఇప్పుడు బాగా వినిపిస్తున్న పేరు కదా అగారో ప్లస్ అగారో రైస్ కుక్కర్. యాక్చువల్గా నేను యూజ్ చేసేది అల్యూమినియం కుక్కర్ కదా, సో అల్యూమినియంలో తినొద్దు అంటున్నారు. నాకేమో నార్మల్ స్టవ్ మీద కుక్ చేయటము, లేకపోతే మనం పప్పుకి యూజ్ చేస్తాం కదా కుక్కరు, ఆ పప్పు కుక్కర్లో వండటము నాకు రాదు. రైస్ కొంచెం మెత్తగా అవుతుంది. ఆ వాటర్ క్వాంటిటీ అదంతా నాకు కరెక్ట్గా తెలియదు. ప్లస్ మార్నింగ్ అంతా హడావిడిగా ఉంటాము, ఇక దాని వైపు చూస్తూ ఉండలేను. కరెంట్ కుక్కర్ అనుకోండి, పెట్టేసుకుంటే అయిపోతుంది కదా, ఇంక వేరే పని చేసుకుంటా. సో అందుకని చెప్పేసి ఒక స్టీల్ కుక్కర్ కొందామని అయితే చాలా డేస్ నుంచి అనుకుంటున్నాను. బట్ ఏది కొనాలి అంటే ఇదైతే చూశాను నేను షార్ట్స్లో. నేను కత్తెలు తెచ్చుకోలేదు, ఆల్రెడీ ఇవన్నీ ఓపెన్ చేసినవే కదా అనేసి అలానే కూర్చున్నాను. ఇదైతే యూజ్ చేస్తాను ఇంకా రేపటి నుంచి స్కూల్కి. ఎలాగో స్కూల్ స్టార్ట్ అయింది కాబట్టి అగారో వాళ్ళది. ఇది మల్టీపర్పస్ కోసం అన్నట్లు చూశాను. చూడాలి ఫైనల్ ఎలా ఉంటుందో. దీని కాస్ట్ అయితే ఇవ్వలేదు, 2 years వారంటీ ఇచ్చారు. చూడండి ఇదొకటి. దీనిలో కేక్ చేసుకోవచ్చు, రైస్ కుక్ చేసుకోవచ్చు, పాస్తా చేసుకోవచ్చు, ఏవో ఇంకా చాలా చూశాను నేను. బట్ ఒకసారి యూజ్ చేసిన తర్వాత ఎలా ఉంటుంది అనేది చెప్తాను. మంచిగా మా పిల్లలకైతే ఇంకా మార్నింగ్ స్కూల్కి సరిపోతుంది. లంచ్ కుక్ చేసుకుంటే వాళ్ళిద్దరికి సరిపోతుంది. మంచిగా నీట్గా స్టెయిన్లెస్ స్టీల్ది. ఓకేనా? సో ఇది దీనిలో ఇంకా ఐ థింక్ ఇది కేక్ చేసుకోవడానికి అనుకుంటా. అవును, ఇది కేక్ చేసుకోవడానికి, కేక్ బ్యాటర్, కేక్ అయినా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఏదైనా వెజిటేబుల్స్ ఉన్నాయి అంటే కుక్ చేసుకోవచ్చు, బాయిల్ చేసుకోవచ్చు దీంతో పాటు హ్యాపీగా. యూజ్ చేసిన తర్వాత చెప్తానండి ప్రోడక్ట్ ఎలా ఉంది, ఎలా యూజ్ చేయాలి అని చెప్పేసి. ఐ థింక్ నాకు తెలిసి కింద రైస్, పైన వెజిటేబుల్స్ కానివ్వండి, ఎగ్స్ కానివ్వండి, పొటాటోస్ ఇట్లాంటివి ఏమన్నా కావాలి అంటే మనం కుక్ చేసుకోవచ్చు. చూడండి ఈ క్యూట్ కుక్కర్ అయితే తీసుకున్నాను అనమాట. ఇదొకటి, ఇదైతే యూజ్ చేస్తాను ప్రజెంట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది ఊతప్పం తవా తీసుకున్నానండి. యాక్చువల్గా ఇవ్వండి, ఇది ఊతప్పం తవా. బ్రాండ్ అయితే ఏదో కోకోనట్ అంట, నేనైతే ఎప్పుడు వినలేదు. బట్ ఇది ఇంత చిన్న చిన్న దోశలు వేసుకునే తవా లేదులే అని చెప్పేసి ఇదైతే తీసుకున్నాను. పిల్లలకి కొంచెం క్యూట్గా చిన్న చిన్న దోశలు వేసుకోవచ్చు కదా అనేసి. బరువే ఉందండి. దీనిలో ప్రైస్, దీనిలో ఎంత ఉంది, అమౌంట్ ఎంతో లేదు ఇక్కడ. చూడండి చిన్న దోశలు అట్లా వేసుకోవచ్చు, చిన్న చిన్న దోశలు క్యూట్గా.
ఇది ఒకటి తీసుకున్నాను. దీనికి వచ్చేసి ఇది ఒకటి ఇచ్చారు జస్ట్. ఈ బ్రాండ్ అయితే నాకు తెలియదండి, నేనైతే ఫస్ట్ టైం వింటున్నాను. కోకోనట్ అంట, మేబీ బ్రాండ్ ఎన్ని రోజులు ఉంటుందో తెలీదు. దీని మీద ప్రైస్ అయితే 1100 ఉందండి. 1136 అని ఉంది ఎంఆర్పి అయితే. 1136 ఉంది ఎంఆర్పి. ఓకేనా? సో ఇది ఒకటి తీసుకున్నాను. అండ్ లాస్ట్ వన్ వచ్చేసి మా దగ్గర ఉన్నవన్నీ కూడా ట్రాలీ సూట్ కేసులు ఉంటాయి కదా, సో అవే ఉన్నాయి మాకు. బట్ ఇదేంటంటే బ్యాగ్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు. బ్యాగ్ కమ్ ట్రాలీ అనమాట, అమెరికన్ టూరిస్టర్ వాళ్ళది. దీని కాస్ట్ వచ్చేసి 4000 అట్లుంది ఎంఆర్పి చూస్తే. చూడండి, అమెరికన్ టూరిస్ట్, మంచి క్వాలిటీ బ్యాగ్. సో దీన్ని ఇట్లా మనం బ్యాగ్ లాగా యూజ్ చేసుకోవచ్చు క్యూట్గా, లేదు అంటే మనం ఇట్లా ట్రాలీ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఇది ఒకటి తీసుకున్నాను. మా దగ్గర అన్ని సూట్ కేసుల మోడలే ఉన్నాయి. ఇది లేదు, ఏమన్నా చిన్న అకేషన్స్కి వెళ్ళినప్పుడు అట్లా బాగుంటుంది కదా అనేసి అయితే ఇది తీసుకున్నాను. ఈ 8 ప్రోడక్ట్స్ అండి. ఈ 8 ప్రోడక్ట్స్ అయితే మాకు క్రెడిట్ కార్డ్స్ యూజ్ చేయటం వల్ల వచ్చిన రివార్డ్ పాయింట్స్తో నేను మా ఇంటి కోసం తీసుకున్నాను. సో ఎలా అనిపించాలి, వర్తా కాదా తీసుకోవటం, హెల్ప్ అవుతాయా లేదా అన్నది ఒకసారి కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. అంతే అండి ఈరోజు వీడియో. ఐ హోప్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇలాంటి మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం అయితే డెఫినెట్గా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. ఓకేనా? ఇంకొక మంచి యూస్ఫుల్ వీడియోతో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.